మొదలుపెట్టే ముందు పోక సంజీవరావు గారు నేను కూడా మరో మొహంజదారో నాటకం చాలా చోట్ల ప్రదర్శించాం. దాంట్లో ప్రొఫెసర్ క్యారెక్టర్ చేస్తారు, అద్భుతం. ఆల్ ఇండియా రేడియోలో ఆయన అనౌన్సర్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఎన్నో చోట్ల ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి పోక సంజీవరావు గారు ఆ మొహంజదారులో ఒక డైలాగ్ చెప్పవలసిందిగా కోరుతున్నారు. మొట్టమొదట అందరినీ కోరుకునేది ఏమిటంటే, నాకు 79 సంవత్సరాలు, తప్పులు ఏమైనా ఉంటే సడన్గా ఆగిపోతే నన్ను క్షమించబడతాను. సుమారు ఈ నాటకం 80 సార్లు వేశారు. వారితో కలిసి 40 సార్లు లాగా ఆడాం. తర్వాత మళ్ళీ వారి స్థానంలో వేరొకరిని తీసుకొచ్చి అలా ఆడుతూ ఆడుతూ కొన్నాళ్ళకి ఆగిపోయింది. నమస్కారం. చాలా కాలంగా వేచి ఉన్నారు. మీ సహనానికి, ఓపికకు, కళాతృష్ణకు, కళా జిజ్ఞాసకు నా హృదయపూర్వక అభినందనలు. ఆధునిక మానవుని ప్రస్తుత పరిస్థితిని గురించి నాకంటే ముందుగా ఎందరో శాస్త్రజ్ఞులు, పురాతత్వ పరిశోధకులు, చరిత్రకారులు పరిశోధనలు ఎన్నో చేశారు. కానీ అవి సర్వులకు ఆమోదకరం కాలేకపోయాయి. నేను వారి పరిశోధనలు పునః పరిశీలించి నాకు తెలిసిన రీతిని ఈ మధ్య పరిశోధనలు ఎన్నో జరిపాను. ఈ మానవుడు పతనావస్థ వచ్చింది. గత విషయాల క్రోడీకరణే నా పరిశోధన. భూతంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపడం మీద ఆశ్చర్యం. మీకు తెలియదని కాదు, తెలుసు, మర్చిపోయారు, వద్దనుకుంటున్నారు. నీరసం, నిర్లిప్తత, నిస్సహాయత, బద్ధకం ఇవే ఈనాటి త్యాజ్యాలు, రోగాలు, మానవత్వాన్ని మటుమాయం చేస్తున్న రాక్షసత్వాలు. నాగరికత నాశనమైపోయింది. సమాజం, సంప్రదాయం మొహంజదారోడయ్యాయి. మళ్ళీ మొహంజదారు రిపీట్ అయ్యాయి, అవుతాయి కూడా. మనం ఇంకా మొహంజదారు అంచుల్లోనే ఉన్నాం. ఏ క్షణానైనా పడిపోతాం, పతనమైపోతాం, వేయబడతాం. వద్దు, ఆ పరిస్థితి రానివద్దు. కావలసిన